హలో ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి నేను పెద్ద ప్రిపేర్ అవ్వలేదు. నాకు జస్ట్ చేయాలనిపించింది. జస్ట్ ఒక ఫ్యూ థింగ్స్ షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే నేను చేస్తున్నాను. సో ఈ ఛానల్‌ని నేను స్టార్ట్ చేసింది ఎందుకు అనంటే కనుక ఒకటి నా కోసం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వన్ ఏదో ఒక టైంలో నన్ను నేను మర్చిపోతే నా నేను చదివిన బుక్స్ కానీ, నేను తెలుసుకున్నది కానీ మళ్ళీ నాకు ఒక పాత్వే లాగా యూస్ అవుతాయనేసి. సెకండ్ థింగ్, మోస్ట్లీ నేను తీసుకునేది ఇంగ్లీష్ బుక్స్ అండ్ మోస్ట్లీ ఇప్పుడు దాకా ట్రాన్స్లేట్ చేయని బుక్స్. సో అవి వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అనేసి. ఇప్పుడు దాకా ఆ బుక్స్‌లోనూ లేకపోతే ఆథర్స్ చెప్పినవి ఏవో ఒకటి చెప్తూ వచ్చాను, షేర్ చేస్తూ వచ్చాను. కానీ ఇదేంటంటే పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఎప్పుడు మనకు అంటూ ఉంటారు కదా! మనం హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి ఆర్ ఏదో ఒకటి వినుండుంటాం. ఎప్పుడు గుడ్ కంటెంట్ చూడాలి అనేసి. అది ఎందుకన్నది నేను చెప్తాను. ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. సో మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. లైక్ గుడ్ థింగ్స్ చూస్తూ ఉండు. వై ఆర్ యూ ఇంటూ బ్యాడ్ థింగ్స్, లేకపోతే నాన్‌సెన్స్ సీరియల్స్ కానీ, రిపిటేటివ్ స్టఫ్ కానీ, బ్యాడ్ మ్యూజిక్ ఉన్నవి కానీ, ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. లైక్ హారర్ మూవీస్ కానీ, ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అనేసి. మనకేంటంటే వీళ్ళు చాదస్తమనో లేకపోతే ఒక్కొక్కసారి వింటాం, ఒక్కొక్కసారి వినము అలాంటిది కదా! బట్ ఐల్ షేర్ యూ వన్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. నార్మల్‌గా మనం రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నా, ఏదైనా చేస్తూ ఉంటే యూట్యూబ్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఇవన్నీ ఉంటా ఉంటే మన డే అయిపోతుంది. మనం ఎగ్జాస్ట్ అయిపోతాము. అండ్ మనం ఎవరమో మనకు తెలీదు. మనం అనుకున్న పాత్స్‌లోకి మనం వెళ్ళలేము. సమ్‌హౌ ఆల్ దట్ ఈస్ డ్రైనింగ్ అస్. బట్ మనం ఎప్పుడు వాటిని రియలైజ్ అవ్వము. నా దగ్గర ఒక బ్యూటిఫుల్ బుక్ ఉందనమాట. ఇది ది జేన్ రాబర్ట్స్ రాసిన బుక్. ఇది డ్రీమ్స్ అండ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనే కాన్సెప్ట్ మీద. ఇదొచ్చి నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది కానీ నేను ఇప్పటిదాకా ఈ బుక్‌ని కంప్లీట్ చేయలేదు. అక్కడక్కడ చదువుతా ఉంటాను. సో, లాస్ట్ వీక్ ఒక ట్వైస్ నేను ఈ బుక్‌ని పట్టుకున్నాను. నేను పెద్దగా చదివింది కూడా లేదు. ర్యాండమ్‌గా ఇక్కడ చదువుతా ఉన్నాను. బట్ ట్వైస్ కూడా నాకు బ్యూటిఫుల్ డ్రీమ్స్ వచ్చాయండి. అందులో ఆ డ్రీమ్స్ కూడా ఎలాంటివి అంటే అవి లైక్ చాలా డిఫరెంట్ అనమాట. ఒకటేమో లైక్ ఇదే రూమ్‌లో నేనుంటాను. ఒక రిజిస్టర్ ఉంటుంది. నేనేమో సమ్ ఎంట్రీస్ లాంటివి రాస్తాను. బట్ ఆ సీన్ కట్ చేస్తే వేరే పర్సన్‌తో నేను మాట్లాడుతా ఉంటాను. ఆవిడేమో తెలుగు అక్షరాలు రాసున్నారు. మరి నువ్వు చేసిన బుక్ ఏది అనంటే నేను నా దగ్గర ఉన్న రిజిస్టర్‌నే తను చూపిస్తుంది. సో, షీ కెన్ సీ ఆల్ఫాబెట్స్. తను అక్షరాలు చూడగలుగుతుంది. నేను రాసిన ఎంట్రీస్ చూడగలుగుతున్నాను. ఒకటే రూమ్. అన్నీ ఒకటే. ఇన్‌ఫ్యాక్ట్ నేను తదేకంగా లైక్ చూస్తే లైక్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ డ్రీమ్‌లో కూడా అవతలున్న పర్సన్ కూడా నేనే. అంటే ఇప్పుడు ఈ క్షణం మల్టిపుల్ రియాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ హాల్‌లో నేను కూర్చొని ఈ ఫోన్‌తో నేను మాట్లాడుతున్నాను. కానీ వేరే రియాలిటీలో ఇదే బాడీతో, ఇదే హాల్‌లో, ఇదే ఫోన్‌తో నా వేరే డైమెన్షన్ పర్సన్ ఇంకొకటేదో చేస్తూ ఉండుండొచ్చు. సో, అంత బ్యూటిఫుల్ డ్రీమ్. సెకండ్ డ్రీమ్ వచ్చేటప్పటికి సెకండ్ టైమ్ కూడా నేను జస్ట్ ఒక పారా చదివేసి వదిలేసాననమాట. మళ్ళీ ఒక డ్రీమ్ వచ్చింది. అదేంటంటే మేము ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్‌లోనో, సెకండ్ ఫ్లోర్‌లోనో ఉన్నామంట. సో, ఒక పర్సన్ వచ్చారు హెవెన్ నుంచి నన్ను తీసుకెళ్ళడానికి. జస్ట్ అది విజిట్ లాగా అనమాట అంతే. సో, లిఫ్ట్‌లో వెళ్ళాలి. లిఫ్ట్‌లో వెళ్ళాలంటే హెవెన్ ఎక్కడుంది అని అడుగుతున్నాను. హెవెన్ ఎక్కడుంటుంది? కిందుంది అని చెప్పారు. కిందుందా? ఎక్కడుంది అంటే భూమి లోపల ఉంది. మరి ఎంత టైం పడుతుందంటే 4½ అవర్స్ పడుతుంది. అబ్బా! ఇప్పుడు 4½ అవర్స్ నేను లిఫ్ట్‌లో నుంచోవాలా ఇలాగా అనంటే వితిన్ 1½ మినిట్‌లో ఆర్ 1½ సెకండ్ అనో గుర్తులేదు. 1½ మినిట్ అన్నట్టు నాకు గుర్తుంది. 1½ మినిట్‌లో అంత డిస్టెన్స్ కూడా కవర్ అయిపోయి ఆ లిఫ్ట్ అన్నది వెళ్ళిపోయింది. అక్కడ నాకి తెలిసిన నాలెడ్జ్ ఏంటి అనంటే అక్కడ లైక్ హెవెన్‌లో టైం మన ప్రకారం టైం సో మచ్ లైక్ మనకు 4 అవర్స్ వాళ్ళకొక మినిట్ లాగా అంతే. ఇవన్నీ కూడా నేను ఎటువంటి మూవీస్ చూసి ఇవి ట్రిగ్గర్ అవ్వడమో, లేకపోతే ఏదైనా న్యూస్ చూసి ట్రిగ్గర్ అవ్వడమో అలాంటివి కాదనమాట. డెఫినెట్‌లీ నాట్ సంథింగ్ ఇన్ మై థాట్స్ ఆర్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నవి మాత్రం కాదు. సో, దిస్ ఈజ్ వేకప్ కాల్ ఫర్ అస్. మనం ఎటువంటి కంటెంట్‌ని తీసుకుంటున్నాము, ఎటువంటి కంటెంట్‌ని కన్జ్యూమ్ చేస్తున్నాము అన్నది ఇట్స్ మోర్ లైక్ ఎ వేకప్ కాల్ ఫర్ అస్. ఈవెన్ ఫర్ మీ నేను ఇది జరిగి 1 వీక్ అయింది. ఆ 1 వీక్ తర్వాత బోలెడన్ని యూట్యూబ్ రూల్స్ చూసుండి ఉంటాను. బోలెడంత ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేసుకుంటూ పోయిండుండి ఉంటాను. బట్ ఈ వీడియోని నేను నా కోసం రికార్డ్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్
మళ్ళీ నేను దీనికి ఈ వీడియోకి గెట్ బ్యాక్ అయితే కనుక నేను నా రూట్స్కి వెళ్ళి గుడ్ కంటెంట్ని మాత్రమే కన్జ్యూమ్ చేయాలి అనేసి. వాట్ ఫ్రీక్వెన్సీ ఐ మీన్ నేను పని కట్టుకుని హై ఫ్రీక్వెన్సీ, నేను మెడిటేషన్ చేయట్లేదు, యోగా చేయట్లేదు, ఏమీ చేయట్లేదు ఫ్యూ డేస్గా ఆర్ ఫ్యూ మంత్స్గా. మెడిటేషన్ నేను కూర్చోలేకపోతున్నాను, బట్ స్టిల్ అంత బ్యూటిఫుల్ డ్రీమ్స్ వచ్చాయి, అంత బ్యూటిఫుల్ రియాలిటీ కనెక్ట్ అవ్వగలిగాను ఆర్ ఇన్ఫర్మేషన్కి కనెక్ట్ అవ్వగలిగాను అని అంటే, see how a small book, a small consciousness has taken me to. So it's a reminder for all of you as well, friends. ఎవరికైనా ఇది కనెక్ట్ అయితే కనుక జస్ట్ చెక్ వాట్ యు ఆర్ అప్ టు అండ్ వాట్ బెటర్ యూ క్యాన్ బీ అన్నది. సో ఇదే మెసేజ్తో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ బాయ్.